కార్యాలయం ముందు అనేక మంది కళాకారులు ఇక్కడికి రావడం జరిగింది. నడి ఎండలో మరి ఇక్కడ నిలబడి ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ప్రధానమైనటువంటి సమస్యలు ఏంటంటే ఈ జిల్లాలో అలాగే ఈ రాష్ట్రంలో వేలాది మంది లక్షలాది మంది కళాకారులు ఉన్నారు. ప్రభుత్వం అనేక రకాలుగా మరి బడ్జెట్లో లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. కానీ కళాకారులకు సరైనటువంటి గుర్తింపు కానీ వారి సమస్యలు పరిష్కారం చేయడంలో ఘోరంగా వైఫల్యం చెందుతుంది. ఇవాళ ప్రతి సందర్భంలో అటు ప్రభుత్వ కార్యక్రమాల్లో అలాగే దేవస్థానాల ఊరేగింపుల్లో జాతరల్లో అలాగే పెళ్లిళ్లలో ప్రతి సందర్భంలో కళాకారులను వాడుకుంటున్నారు కానీ వారి గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలిగా కళాకారులకు సమస్యలు ఉన్నాయి, పరిష్కారం చేయండి, ఆలకించండి. మేమేం పెద్ద పెద్ద కోరికలు కోరటం లేదు, చిన్న చిన్న కోరికలు చిన్న చిన్న డిమాండ్లు మరి ప్రభుత్వం పరిష్కరించాలని, అందులో ప్రతి కళాకారునికి గౌరవప్రదంగా ఉండడానికి ఒక గుర్తింపు కార్డు ఇవ్వండి సార్. అలాగే కనీసం నెలకు 7,000 రూపాయలు పెన్షన్ ఇస్తే ఈ కళారంగం మీద ఆధారపడి మరి కళాకారులు బతుకుతున్నారు. పేద కళాకారులు ఉండటానికి కనీసం 3 సెంట్ల స్థలాన్ని ఇచ్చి మరి ఇల్లు నిర్మించాలని, అలాగే బస్సుల్లో అనేక మందికి రాయితీలు ఇస్తున్నారు, మరి కళాకారులకు ఎందుకు ఇవ్వరు? మరి బస్ ఛార్జీల్లో రాయితీలు ఇవ్వాలని అత్యంత ప్రధానమైన డిమాండ్ ఏంటంటే కర్నూలు నగరంలో కళాకారులు మరి నాటకం వేయాలన్నా కళాక్షేత్రం లేదు. ఈ పరిస్థితుల్లో మరి మంచిగా కళాక్షేత్రం నిర్మించాలని చెప్పి మా కళాకారులందరి తరఫున మరి మీడియా ద్వారా ప్రజలకు తెలియపరచడం జరుగుతుంది. పేరు చంద్రనాయక్, ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు.